వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మైసెల్ఫ్ ఈశ్వర్. దేవరా నుంచి కొన్ని డైలాగ్స్ లీక్ అయ్యాయి. దాని తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ లీక్ అయిపోయింది. అంటే ఒక 25 సెకండ్స్ బిట్ రిలీజ్ అయింది. ఆయుధ పూజ అనేటువంటి లైన్తో వస్తున్నటువంటి సాంగ్ అది. సో కొరటాల శివ గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే మనకి రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కావచ్చు, ఫియర్ సాంగ్ కావచ్చు, చుట్టమల్లె సాంగ్ కావచ్చు. చుట్టమల్లె సాంగ్ అయితే ఇప్పటివరకు దేవరా నుంచి వచ్చినటువంటి కంటెంట్లు అన్నిటిని కూడా బీట్ చేస్తూ ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రికార్డ్ చేసినటువంటి ఆ రికార్డు దక్కింది దేవరా మూవీ నుంచి వచ్చినటువంటి చుట్టమల్లె సాంగ్కి. ఇప్పుడు ఆ 25 మినిట్స్ బిట్ సాంగ్ ఒకటి లీక్ అయింది సోషల్ మీడియాలో. అదైతే ఫ్యాన్స్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో ఆయుధ పూజ అనేటువంటి ఒక థీమ్తో, అంటే ఆ సన్నివేశంతో కూడుకున్నటువంటి ఒక సాంగ్ని డిజైన్ చేసినట్టున్నారు. ఆ పిక్చర్ కూడా ఒక వెపన్ తాలూకు పిక్చర్, జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో ఉన్నటువంటి వెపన్ తాలూకు పిక్చర్ కూడా పెట్టి గత కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సాంగ్ ఎందుకు లీక్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ కొంతమంది బాధపడుతుంటే, మరికొంతమంది ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అందరికీ షేర్ చేసేయడం. ఆ సాంగ్ 25 మినిట్స్ 25 సెకండ్స్ ఉన్నటువంటి ఆ బిట్ సాంగ్ ఫ్యాన్స్ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఫియర్ సాంగ్తో ఒక వర్సటైల్ సాంగ్ని, అంటే ఎన్టీఆర్ గారికి ఇటువంటి సాంగ్, అటువంటి దేవరా లాంటి బ్యాక్డ్రాప్లో ఒక మంచి థంపింగ్ మ్యూజిక్ ఇచ్చారు అనిరుద్ధ్ గారు. దాని తర్వాత చుట్టమల్లె అనే సాంగ్ ఎంత రీచ్ అయిపోయిందో, రీల్స్లో ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అన్ని లాంగ్వేజెస్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దేవరా అనేటువంటి చిత్రం నుంచి ఆయుధ పూజ అనేటువంటి 25 సెకండ్స్ వచ్చినటువంటి ఈ బిట్ సాంగ్ కూడా ఫ్యాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అఫీషియల్గా అయితే ప్రకటించేశారు. సో దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా మరికొద్ది రోజుల్లో, ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సో షూటింగ్ అంతా వ్రాపప్ అయిపోయిందని చెప్పేసి అఫీషియల్గానే ప్రకటించారు దేవరా టీం నుంచి. సో అతి త్వరలో మన ముందుకి నెక్స్ట్ ఏ సాంగ్ దింపాలా, లేకపోతే టీజర్ దింపాలా, లేకపోతే ఎటువంటి కంటెంట్ దింపాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ గారికి ఖచ్చితంగా కమ్బ్యాక్ ఈ సినిమా అవుతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు. పాన్ ఇండియా వైడ్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ మొట్టమొదటిగా తన కెరియర్లోనే ఒక 500 కోట్ల షేర్ వసూలు చేసేటువంటి బొమ్మ 1000 కోట్లు కొడుతున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఎన్టీఆర్ గారి అభిమానులు. మరి చూడాలి. సో ఈ సినిమా తాలూకు స్థాయి, ఈ సినిమా తాలూకు స్పాన్, క్రేజ్, యూఫోరియా ఏ రేంజ్లో ఉంటుందో.